నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ బీసీల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తూ కుల జనగణనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన సాధించిన ఘనత కేసన శంకర్రావుది అని కొనియాడారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో బీసీల అభ్యున్నతికి పోరాడాలని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నర్మదోబాయికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, నాగేంద్ర యాదవ్, చిలకపాటి మల్యాద్రి, మన్నం రాము, తరుణ్ సింగ్, సుంకు వెంకటేశ్వర్లు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ముంగర శైలజ, జిల్లా అధ్యక్షురాలు నర్మదాబాయ్, బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్రంట్ మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేసన శంకర్రావు గారి బర్త్డే సందర్భంగా నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళా అధ్యక్షురాలుగా మన నర్మదాబాయి గారిని నియమించడం జరిగింది. కేసన శంకర్రావు గురించి చెప్పాలి అని అంటే ఈ విధంగా ఘనంగా చేసుకునేదానికి నేను గత 4 ఏళ్ల నుంచి బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ముందుగా కుల జనగణనపైనే ఎక్కువగా మేము ప్రెషర్ పెట్టడం జరిగింది. కుల జనగణన చేస్తేనే మనకి రావాల్సిన రాయితీలు కరెక్ట్గా యాజ్ పర్ డేటా వస్తాయనే ఉద్దేశంతో నేను జాయిన్ కావడం జరిగింది. దానికోసం మన శంకర్రావు గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన చేసిన పోరాటాలు అభినందనీయం. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీసీ లీడర్ యాక్చువల్గా చెప్పాలి అంటే. అతని వల్లే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ చేయనటువంటి కుల జనగణన 70 సంవత్సరాల నుంచి చేయని కుల జనగణన మేము చేస్తామని ఒక వర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి గజెట్ని రిలీజ్ చేశారంటే రియల్లీ అప్రిషియేట్. అదే కాదు, దానికోసమే కాదు, బీసీలు ఎదుగుదల కోసం గవర్నమెంట్తో ఫస్ట్ నుంచి కూడా మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ముందుగా మనం మొదటి నుంచి కూడా మనం అడిగేది రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ ఉండాలి. బీసీలు వాళ్ళ స్వశక్తితో వాళ్ళు నిలబడలేరు, రిజర్వేషన్ ఉండాలనేది ముందు నుంచి మనం చూస్తున్నాము. ఏ విధంగా ఎస్సీ ఎస్టీస్కి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి ఎమ్మెల్యేలు అయితేనే ఎంపీలు అయితేనే ఉన్నారు. కానీ బీసీలకి అటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళు వీకు. ఏ రోజైతే రిజర్వేషన్ వస్తుందో ఆ రోజు కంపల్సరీ బీసీలు కూడా పైకి వచ్చే అవకాశాలు ఉంటాయని ముందు నుంచి ఊహించి ఈ విధంగా కుల జనగణన చేయాలనేది దాని ఆధారంగా మన రిజర్వేషన్ వస్తుందనే ఆశతో మేము ఉన్నాము. తర్వాత మనం ఇవి అడుగుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కొత్తది తీసుకొచ్చి ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయడం జరిగింది. మనం బీసీలు ఎంతున్నారు అని తెలియకుండానే ఎస్సీ ఎస్టీ బీసీ టోటల్ పాపులేషన్ ఎంత ఉన్నారో అని తెలియకుండానే ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా ఇస్తారో మాకు అర్థం కాలేదు. అది మొదటి నుంచి మనం అడుగుతున్నాం. చాలా స్టేట్స్లో ఈవెన్ 10% లేకుండా కూడా ఈరోజు చాలామంది మన ఓసీస్ అంటే బీసీస్లో ఏ విధంగా క్రిమీ లేయర్ ఉందో అదేవిధంగా ఓసీస్లో క్రిమీ లేయర్ తీసుకొచ్చారు. రఫ్గా బీసీస్కి ఈరోజు క్రిమీ లేయర్ ఉంది, మరి అదేవిధంగా ఓసీస్లో కూడా క్రిమీ లేయర్ తీసుకొచ్చారు. మరి ఇవన్నీ చాలా అన్యాయాలు. ఆ అన్యాయాలు తట్టుకోలేని రేంజ్లో ఈరోజు బీసీ మన జన కులగణన జరిగిందనేది మేము భావిస్తున్నాము. బీసీల యొక్క అట్రాసిటీ మేము అడుగున్నాం గవర్నమెంట్ నుంచి. చాలామంది దాడులు బీసీల పైన జరుగుతూ ఉన్నాయి. వాటికి మేము అట్రాసిటీ ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీకి చట్టం తీసుకొచ్చారో అదేవిధంగా బీసీలకు తీసుకురావాలనేది మా డిమాండ్. కాబట్టి కుల జనగణన త్వరగా
చేసి మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే తెలంగాణ గవర్నమెంట్ చేసి 42% రిజర్వేషన్ ఎన్హాన్స్ చేసిందో బేస్డ్ ఆన్ పాపులేషన్, అదేవిధంగా లోకల్ బాడీస్లో కూడా మన స్టేట్ గవర్నమెంటు ఎలక్షన్స్కి ముందే డేటా బయట తీసి దాని ప్రకారంగా బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలనేది మా నెక్స్ట్ మోటో. మేము ఈరోజు మా కేసన్ శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసినటువంటి కృషికి రియల్గా మేము ఈరోజు ఈ బర్త్డే ఆయనకి నెల్లూరులో జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాల్యాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీలో నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి కారణమైనటువంటి మా పలమాల శ్రీహరి గారు అధ్యక్షతన మేము పనిచేస్తున్నాము. అలాగే ఈరోజు కేసన శంకర్రావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వారు జాతీయ స్థాయిలో అధ్యక్షతన పనిచేయడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వివిధ కులాలలో మేము కమిటీలు వేసుకొని సంఘాలుగా మేము పనిచేస్తున్నాం. బీసీ సంఘం అనేది ఏ జిల్లాలో ఎప్పుడు ఎక్కడా కూడా 3-4 ముచ్చటగా ఉండేది. కానీ కేసన శంకర్రావు గారు ఎప్పుడైతే బీసీ సంక్షేమ సంఘాన్ని నియమించారో ఆ స్థాపించినటువంటి గ్రామ స్థాయి నుంచి సంఘాలని కూడగలిపి అక్కడి నుంచి కమిటీలుగా వేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆయన స్థాపించి చాలా గొప్పగా పనిచేయడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా చేసుకుంటున్నామో అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో చేసుకుంటున్నామంటే ఆయన బీసీల కోసం పనిచేస్తున్నటువంటి అంతా ఇంత కాదు, బీసీల అభివృద్ధి కోసం, కుల జనగణన కోసం ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా కానీ నేనున్నాను అని చెప్పేసి ఆయనే కేసన. నా పేరు నర్మదాబాయి, అధ్యక్షురాలిగా ఉన్నాను. ఈరోజు మన జిల్లా రాష్ట్ర అధ్యక్షులైన కేశవనేని శంకర్రావు గారి జన్మదిన వేడుకలు మన నెల్లూరులోని మన జిల్లా అధ్యక్షులు పలమరి శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు ఆఫీస్లో బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్లో చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. అలాగే ఈరోజు నన్ను బీసీ సంక్షేమ సంఘంలో ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. కేశవరావు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేసన శంకర్రావు గారి జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లాలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పలమాల శ్రీహరిరావు గారి అధ్యక్షతన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. శంకర్రావు గారు వయసు 70 సంవత్సరాలు దాటినప్పటికీ ఆయన రాష్ట్రంలో రోజు ఏదో ఒక జిల్లాలో బీసీల గురించి పోరాటం చేస్తుంటాడు, మీటింగ్ పెడతా ఉంటాడు, చైతన్యం చేస్తూ ఉంటాడు, ర్యాలీ చేస్తూ ఉంటాడు. నిజంగా ఆయన ఇలాంటి జన్మదినాలకు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా బీసీ ఎంప్లాయీస్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు బీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల వారు కేసన శంకర్రావు గారి బర్త్డే సందర్భంగా నెల్లూరు జిల్లాలో కేవీఆర్ పెట్రోల్ బంక్ మధ్య గల బీసీ ఆఫీస్ నందు పలమల శ్రీహరిరావు గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. కేసన శంకర్రావు గారు బీసీల ఆశాజ్యోతి. ఆయన కులజనం కానీ, బీసీల ఐక్యత కానీ, బీసీల హక్కుల కోసం పోరాటం కానీ చేసిన మహావీరుడు. ఆయన 70 వయసులో కూడా ఎన్నో పోరాటాలు చేసి బీసీలను చైతన్యపరిచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆయన బర్త్డేని మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నర్మదా మేడం గారికి జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మహిళల్ని కమిటీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంక మీదట ప్రతి బీసీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా కమిటీని నిర్వహించి ప్రతి ఇంటిలో బీసీ జెండా ఎగిరే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. పేరు ముందర శైలిగా, నేను బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు
నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నర్మదాబాయి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మహిళల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళలు బీసీ మహిళలు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంతమ్మ గారికి జరిగిన అన్యాయం ఏ మహిళకి జరగకూడదు. ఆమె ఎంతో రాజకీయాల్లోకి ముందుకు వచ్చారు. ఆమె వ్యక్తిగత దూషణ చేయడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం చాలా పొరపాటు. మాజీ ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాము. బీసీ సంక్షేమ సంఘం ఎంతో విచారం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోకి అందరికీ రావాలంటే గౌరవంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. అదే సాధారణమైన మహిళల పరిస్థితి ఏంటో మాకు ఎంతో ఆందోళనగా ఉంది. ఆమెకు జరిగిన అన్యాయం మీద జరగకూడదని దీన్ని మేము ఖండిస్తాం.